హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పూసాయి గ్రామంలో ఎల్లమ్మ తల్లి జాతరను మీకు షేర్ చేయబోతున్నానండి. నేను మా ఫ్యామిలీతో కలిసి పూసాయి ఎల్లమ్మ తల్లి జాతరకు వచ్చాను. ఆ వీడియోను నేను మీకు షేర్ చేస్తున్నానండి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఎల్లమ్మ తల్లి జాతర గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పూసాయి గ్రామం వచ్చేసి మనకి ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలోనే ఉంటుందండి. ఎక్కువ డిస్టెన్స్లో ఏమీ ఉండదు. అయితే మేము 4 వీలర్తో వచ్చాము. మనం పూసాయి విలేజ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మాత్రం రోడ్డు కొంచెం చిన్నగా ఉంటుందండి. 2 వీలర్ అయితే చక్కగా వెళ్ళిపోవచ్చు. 4 వీలర్ అయితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జాతర టైం కదా, వెహికల్స్ కూడా ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ పుష్యమాసం అంతా కూడా ఇక్కడ జాతర అనేది జరుగుతుందంటండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ డేస్లో మేము వచ్చామండి ఇక్కడికి రావడం అయితే ఈ ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చేసి మనం కోరుకున్న కోరిక ఏదైనా కానీ మనం కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందని చెప్తున్నారండి. ఇంతకుముందు నేను చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మా రిలేటివ్స్తో వచ్చాను. మళ్ళీ ఇప్పుడే రావడం అండి, చాలా సంవత్సరాల తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదా, జాతర అనగానే ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ సేల్ చేస్తారు. ఇక్కడైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి. మనం ఈ ఎల్లమ్మ తల్లి మనకి వాగులో వెలిసిందండి, అంటే బావిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి అని చెప్పారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా వాగులో నిర్మించినట్టుగానే ఉంటుంది. చాలా అంటే చాలా మహిమగల తల్లి అండి ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి. స్వయంగా వెలిసింది కనుక చాలా అంటే చాలా మహిమలు చూపిస్తుందని చెప్తున్నారు. ఇంకా మనం లోపల టెంపుల్లోకి కూడా వెళ్ళి నేను మీకు ఎల్లమ్మ తల్లి దర్శనం నేను ఎలాగో చేసుకుంటాను ఆ వీడియోను చూపిస్తాను ఇందులో. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ముందు కోనేరు ఉండేదంట. అయితే ఆ కోనేరుకి కొంచెం ఆల్ట్రేషన్ చేసేసి ఇలా గోడల్లాగా నిర్మించారు. ఇప్పటికీ కూడా ఇక్కడ మొక్కులు ఉన్న వాళ్ళు ఇందులో స్నానాలు చేయటం అవన్నీ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి ఆ ఎల్లమ్మ తల్లి ఆలయం మనకి వాగులో ఉందని చెప్పాను కదా, ఈ కింద నుంచి వాటర్ అనేవి ఫ్లో అవుతున్నాయండి. ఇక్కడ వచ్చేసి బయట ఇంకొక విగ్రహం ఉంచారు. మనం మొక్కులు అంటే మామూలుగా నైవేద్యం పెట్టుకుంటాం, లేదంటే ఏదైనా బలి ఇచ్చేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మవారి విగ్రహానికి మనం నైవేద్యాలు అవన్నీ చెల్లించేసుకొని, ఇక్కడ ఒక అమ్మగారు కూర్చున్నారు కదా, తను మామూలుగా ఈ నైవేద్యాలన్నీ తీసుకోవటం, బలిచ్చే వాటికి బొట్లు పెట్టేయడం అట్లాంటిదన్నీ చేస్తుందండి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వైపులా కూడా అమ్మవారి ద్వారపాలకులండి, అంటే 2 సింహాలను ఉంచారు. ఇక్కడ కూడా గుడి లోపల అంటే గర్భగుడి అనేది లోపల ఉందండి. ఇప్పుడు గుడి లోపలికి భాగంలోకి వచ్చేసాము. ఇక్కడ కూడా నైవేద్యాలు అనేవి సమర్పించుకుంటున్నారు. అయితే ప్రొద్దున్నుంచి భక్తుల సందడి ఎక్కువగానే ఉంటుందండి ఇక్కడ. మేము వచ్చేసి ఇంకా 11:30, 12 ఆ టైంకి వచ్చేసాము. ఈ టైంకి అయితే ఇంకా ఫుల్ రష్గా ఉంది. ప్రతి సంవత్సరానికంటే ఈ సంవత్సరం రెట్టింపు సంఖ్యలో భక్తజనులు వస్తున్నారని చెప్తున్నారు. ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలు పూలంటే చాలా ప్రీతిపాత్రం అండి. అందుకని అమ్మవారికి పసుపు కుంకుమ పూలు కంపల్సరిగా ఇక్కడ సమర్పించుకుంటున్నారు. ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకున్నాక వచ్చిన ముత్తైదువులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇస్తున్నారండి. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వచ్చామండి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి ప్లేసు. గర్భగుడి చుట్టూ కూడా 3 వైపులా అమ్మవారి విగ్రహాలనైతే ఉంచేశారండి. ఇక్కడ కూడా భక్తులు తెచ్చినటువంటి నైవేద్యం పసుపు కుంకుమ ఏవైతే ఉన్నాయో ఈ చుట్టూ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలకు కూడా ఇక్కడ సమర్పణ అనేది చేసుకుంటున్నారు.
ఇప్పుడిక మనం గర్భగుడిలో స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారి దర్శనం చేసుకుందామండి. ఎల్లమ్మ తల్లికి నిమ్మకాయల దండ అంటే చాలా ఇష్టమంటండి. అందుకని ఇక్కడ మనకు భక్తులు ఏవైతే సమర్పించుకుంటారో దాంట్లో కంపల్సరీగా నిమ్మకాయల దండ ఉంచుతారు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ అమ్మవారే. ఈ విగ్రహమే మనకి బావిలో వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి. నిండు ముత్తైదువుగా మనకు దర్శనమిస్తూ భక్తుల కోరికలు కొంగు బంగారం చేస్తున్నటువంటి తల్లండి. మీరు కూడా దర్శించుకోండి. అమ్మవారి కృపను పొందండి. ఇదండి ఎల్లమ్మ తల్లి దేవాలయం, పూసాయిలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయం. ఇక్కడ ఇంకా మనకి జాతర అనగానే ఇవన్నీ ఉంటాయి కదా, షాప్స్ అన్నీ కూడా. ఇవి కూడా నేను ఒకసారి చూద్దామని వెళ్ళేసి వచ్చానండి. చాలా అంటే చాలా అన్ని రకాల ఐటమ్స్ ఉంచారు. ఇదండి పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.